సీనియర్ జర్నలిస్ట్ అయిన సతీష్ కమ్మాల్ మీలో ఒకడైన పర్సను మళ్ళీ నా దగ్గరికి వస్తే ఇంప్లీడ్ పిటిషన్ వేసాము. అది చాలా కష్టము. ఇంప్లీడ్ పిటిషన్ ఇప్పటికి చాలా మందికి అర్థం కావట్లేదు. కానీ మేము ఇంటర్నేషనల్ జూరిస్ప్రుడెన్స్ సైటేషన్స్ చేస్తూ ఇలా విక్టిమ్ దగ్గరికి పోయి డబ్బులు ఇస్తానని వీడియోలు పెట్టాడు. ఇది బ్లడ్ మనీ మన ఇండియన్ రాజ్యాంగంలో లేదు, మన లీగల్ ఫ్రేమ్లకు లేని దాన్ని బ్లడ్ మనీని తీసుకొచ్చి చేస్తున్నాడు అంటే ఆ రోజు మమ్మల్ని ఇంప్లీడ్కి పర్మిషన్ ఇచ్చింది కోర్టు. కానీ మేము ఎక్స్పెక్ట్ చేయలే. మేము అనుకున్నది ఏది ఫ్లాష్ పిటిషన్ వాళ్ళు 11వ తారీఖు వేశారు. మేము ఏదైతే 7వ తారీఖు పిలిపించామో అరెస్ట్ అల్లు అర్జున్ అని, అప్పటి నుంచి వాళ్ళ లీగల్ టీం మూవ్ అయింది. 11వ తారీఖు ఫ్లాష్ పిటిషన్ వేశారు. వాళ్ళది క్రిమినల్ పిటిషన్ నెంబర్ 15270 ఆఫ్ 2024లో. మేము 12వ తారీఖు నాడు ఇంప్లీట్ పిటిషన్ వేశాము. 13 నాడు రావాల్సి ఉండే ఏది బెంచ్ మీదకి రాలేదు. సో కానీ లంచ్ మోషన్ మూవ్ చేశారు. ఇంకా మిగిలినంతా మీకు తెలుసు మీడియా మిత్రులకి ఏం జరిగింది అనేది.